తరతరాలుగా పేదల అణచివేతలో భాగంగా మరియు పాలయాగాలకు వ్యతిరేకంగా సాగే పోరాట మే తిరుపతి గంగ జాతర అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభివర్ణించారు. ఏవైఎఫ్ జాతీయ మహాసభల ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా మంగళవారం తిరుపతికి వచ్చిన సందర్భం తిరుపతిలో జరుగుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రజలకు ఇష్టమైన గంగ జాతరను తిరుపతి చిన్న గంగవ్వ గుడి నుంచి సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తిరుపతి జాతర అత్యంత వైభవంగా ప్రజలంతా కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగన్నారు. పేదలంతా భక్తిభావాలతో చూస్తున్నారు. కానీ దీని చరిత్ర పాలక వర్గాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంగా గంగ జాతరను చూడాలని ఆయన అన్నారు. రావాలి లేట్ ఆపేస్తుందా? ఓకే. తిరుపతి గంగమ్మ జాతర చాలా ప్రసిద్ధిగాంచింది. ఈ ఊరిలో ప్రతి ఇంటికి 5 మంది 10 మంది చుట్టాలు. అందుకే టీటీడీ ఎంప్లాయీస్ కూడా గంగమ్మ జాతర స్పెషల్ వచ్చేసారు. అంత ప్రాముఖ్యత. దీనిలో ఒక విధంగా చెప్పాలంటే అసలు పాలక వర్గాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుట ఈ గంగమ్మ జాతర ఒకప్పుడు పాలక వర్గాలు సామాన్య ప్రజానికి గట్టి వేడుకుంటారు. వాళ్ళు కూడా వినేవారు కాదు. వాళ్ళందరికీ ఆవేశం వచ్చింది. ధర్మ బూతులు తీసుకుంటూ బయటపడతారు. అది గంగమ్మ జాతర రోజు మాత్రమే విపరీతమైన బూతులు తీసుకుంటారు. ఆడవాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తారు, వ్యాపారం చేసే వాళ్ళు చెప్తారు. కానీ ఎవరు ఏమి తప్పదు. ఎందుకంటే వాళ్ళకి సంవత్సరం మొత్తం మీదగా ఆవేశం స్వేచ్ఛ పట్టడం. దీనివల్ల ఏం చేశారంటే పాలక వర్గాలకు వ్యతిరేకంగా చేసే విద్యుత్ గంగమ్మ జాతర. తిరుపతిలో ఉన్నప్పుడు యూత్ అంతా వచ్చేవాళ్ళు. ఆడవాళ్ళు మగవాళ్ళు చాలా మగవాళ్ళు ఆడవాళ్ళు వచ్చుకొని ఫోటోలు ఎక్కించుకొని తిరుగుతూ బీడీ దాకా తీర్చేవాళ్ళు కూడా అంతా అట్లా ఎంజాయ్ చేశాం. అంతా మాత్రం ఇది భక్తి పారవశ్యం. సామాన్య ప్రజానికి స్వేచ్ఛ దీన్ని ఎవరు తప్పదు. కేసే పెట్టరు. ఎవరు తీసుకున్నప్పుడు ఎక్కువ కేసు పెట్టారు. బాగా పట్టాలి ఒప్పుకోవడానికి అన్ని కులాలు మతాలు కలిసి ఈ ఏర్పాట్లు బాగా చేశారు. గతంలో ఏర్పాట్లు సైంటిఫిక్ ఏర్పాటు చేశారు. చాలా బీచ్ కట్టించారు, ఐసీడీ కట్టించారు.
ప్రజలు